సాధారణంగా రైతులు పొలంలో బోరు వేయాలంటే పాతకాలం పద్ధతిలాగా టెంకాయ తీసుకువచ్చి పొలంలో ఎక్కడో బోరు పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్ట్ ను తీసుకొచ్చి వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయో గుర్తిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు అలా కాదు. పంట పొలాల్లో బోరు పాయింట్ పెట్టాలంటే ఇదో కొత్త రకం టెక్నాలజీ. ఏమిటా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. మామూలుగా బోర్ పాయింట్ వేయాలంటే టెంకాయ గాని లేక ఇంజనీర్ గాని బోర్ పాయింట్ వేస్తారు. అది ఏమీ కాక ఇప్పుడు ఏకంగా ఓ ఎద్దును పంట పొలాల్లో బోర్ పాయింట్ పెడతా ఉంది. ఎద్దు బోర్ పైన పెట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? అవును, అది నిజమే. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని తెట్టు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెట్టు గ్రామంలో ఓ రైతు దాదాపు 6 బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. అప్పుడే కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు గ్రామానికి చెందిన ఎద్దు శరణ్యను ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎలాగైనా ఆ ఎద్దును తన పొలంలో తీసుకుని వచ్చి బోరు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకుని వాళ్లతో చెప్పి ఆ ఎద్దును ఆంధ్ర రాష్ట్రానికి వీకోటికి తీసుకువచ్చాడు. తీసుకువచ్చిన తర్వాత ఆ ఎద్దు చేస్తున్న విన్యాసాలు చూసి ఆశ్చర్యపడ్డారు. అది ఏమిటంటే ఆ ఎద్దు బోర్ పాయింట్ వేయాలంటే పొలం అంతా తిరిగి ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో అక్కడ గంజరం పోసిందంటే అక్కడ ఖచ్చితంగా నీళ్లు పడుతుందని వాళ్ళ నమ్మకం. రైతు ఎద్దు కాళ్లు మొక్కి నీళ్లు రావాలి అని చెబితే అతని పొలంలో నీళ్లు ఉంటే ఆ ఎద్దు కాళ్ళు ప్రతి అతని పైన 100 అడుగులు ఒక్కసారి కాళ్ళు పెడుతుంది. అలా ఎన్ని అడుగులు వస్తే అన్ని సార్లు కాళ్ళు పెడుతుంది. లేకపోతే ఆ కాళ్ళు ఆ రైతు పైన పెట్టదు. అంటే దానికి అర్థం నీళ్లు లేదు అని అర్థం. అవును, నిజమే. మరొక విషయం ఏంటంటే బోరు పాయింట్ పెట్టాక బోరు వెహికల్ వచ్చిన తర్వాత పూజ చేసి నీళ్లు వచ్చేదాకా ఆ ఎద్దు బోరు పాయింట్ వద్ద ఉంటుంది. తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఆ రైతును బోరు వద్ద కూర్చోబెట్టి పాతాల గంగను తాకి ఆ రైతుకు ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి చుట్టుపక్కల గ్రామస్తులు ఆశ్చర్యకరంగా చూశారు. ఈ కాలంలో కూడా ఇలాంటి బోరు పాయింట్లు వేయడాన్ని, ఇలా ఎద్దు ఉండేదాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న గ్రామస్తులు ఇక ఎవరైనా బోర్ పాయింట్ వేయాలనుకుంటే మాకు సంప్రదించండి, మేము ఖచ్చితంగా బోర్ పాయింట్ వేస్తామని ఆ ఎద్దు యాజమాన్యం కోరారు. కలియుగంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆశ్చర్యకరంగా జరుగుతుంది. ఏదైనప్పటికీ బోర్ పాయింట్ వేస్తున్న ఎద్దును చూడటానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి భారీగా అతనికి ఫోన్ నంబర్ల సంభాషణలు చేస్తున్నారని ఆ యాజమాని అంటున్నారు. మా చిత్తూరు జిల్లా వీకోట మండలం గోనమాకనపల్లి పంచాయతీ తెట్టు విలేజ్. నా పేరు ఆనందాచారి. నేను ఒక రైతుని. మాకు వచ్చి ఒక 6 బోర్లు వేసినాము. మాకైతే నీళ్లు లేదు. చాలా బాధపడినాం మేము నీళ్ళు లేకుండా. సరే ఇప్పుడు ఏం మా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనేసి నా తమ్ముడు అన్న ఇక్కడ శరణ్ అనేసి ఒక దీని ఇన్స్టాగ్రామ్లో పెట్టినారు. అక్కడ అది పెట్టే పాయింట్లు అవి పైలేరు లేకుండా అన్నీ వస్తున్నాయని చెప్పి చూసినాడు. సరే అన్న నేను అక్కడికి వెళ్తాను అనేసి మా తమ్ముడు వెళ్ళినాడు. వెళ్ళొచ్చిన తర్వాత అది ఎక్కడ అనేసి మేము ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూసినాము ఎక్కడ అడ్రస్ ఏమని. కర్ణాటక చిక్మంగళూరు దగ్గర చెత్తి శనీశ్వర స్వామి దేవస్థానం అనేసి, ఆ దేవస్థానంకి సంబంధించి ఇచ్చిన ఎద్దది శరణ్య అనేసి, ఆ పూజారి పేరు ఆనందాన్ని అనేసి ఇన్స్టాగ్రామ్లో చూసినాము. అన్నీ వచ్చినాయి వాళ్ళ వీడియోలన్నీ. అప్పుడు మా తమ్ముడు శుక్రవారం నైట్ వెళ్ళి అక్కడికి శనివారం నాడు దేవస్థానంకి వెళ్ళి సరే దేవుడి దగ్గర పూజకి ఇచ్చేసుకునేసి మళ్ళీ వచ్చి శరణ్ ఇట్లా మా పరిస్థితి ఇట్లుంది, మేము ఇట్లా ఆంధ్ర నుంచి ఇట్లా వచ్చినామంటే మాకు 400 కిలోమీటర్లు అవుతుందంటే అప్పుడు ఆ పూజారి ఆనందన్న అనేసి ఆ పూజారి మాకు చాలా ఇచ్చేసి మీరు ఇంత దూరం ఇంకా మమ్మల్ని చూసి వచ్చినారని చెప్పేసి ఆయనకే ఖుషి అయిపోయి సరే నాదేమీ లేదు దేవుడిని ఆశీర్వాదం తీసుకోండి అనేసి సరే దేవుడు ఇచ్చేసి దేవుడు పువ్వు అరమిచ్చినాడు. పువ్వు అరమిచ్చిన తర్వాత దేవుడు ఎద్దు దగ్గర మీరు శరణ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అనకు మళ్ళీ మా తమ్ముడు పోయి శరణ్యకి ఇట్లా ఆ ఎద్దు దగ్గరికి చెవులో పోయి స్వామి నా పరిస్థితి ఇట్లుంది, నాకు నీళ్ళు లేకుండా నేను చాలా బాధపడుతూ ఉన్నాను, మాకు వచ్చి మీరు నీళ్ళు ఎత్తించాలని చెప్పేసి శరణ్యని వేడుకొని కాళ్ళు మొక్కున్న దానికి సరే ఆశీర్వాదం ఇచ్చి సరే కనీసం 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల నుంచి తిరిగినాడు. తిరిగి ఈరోజు కనికరించి మాకు వచ్చి బోరేసి నీళ్ళు వచ్చినాయి. మాకు 3 ఇంచులు నీళ్ళు వచ్చినాయి. మాకు చాలా ఖుషిగా ఉంది. నీళ్ళు వచ్చిన వచ్చి అంతా మా భూమి అంతా తిరిగేసి ఒక చోట గంజరం పోసి కాలుతో లోడింది. ఇక్కడ పాయింట్ అనేసి ఆయనకు సామి చెప్పి దాని పాదాలకు మేము మొక్కి దానికి పూజ చేసి సరే బోరేసి మాకు నీళ్ళు 3 ఇంచులు నీళ్ళు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఈ అవకాశం వచ్చింది, మళ్ళీ వదులుకోకూడదు అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బోర్ వేసినాము. దాంతోనే మాకు నీళ్ళు బాగా వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మనకి దేవుడే ఇది, మనకి జనాలన్నీ ఇది అట్లా టెంకాయల్లో చూసి అది చూసి ఇది చూసి పెడతారు, ఎందరో ఎంట్లో చేస్తారు. ఒక గోవు ఇంత ఇదిగా తీసి పెడతా ఉందంటే అందరికీ ఆశ్చర్యమైపోయి మా చుట్టుపక్కల జనాలంతా ఇదైపోయి వచ్చినారు. అందరూ మాకే ఇల్లా అంటే కానీ అది శరణ్య అందరికీ ఆశీర్వాదం ఇచ్చేలేదు.
వాటికి పోయి మనం దేవస్థానానికి పోయి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత ఎద్దు వచ్చి మళ్ళీ ఎద్దు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎద్దు చెప్పినట్లు ఆయన చెప్పినట్ల ఎద్దు వినలేదు. ఎద్దు చెప్పిన ప్రకారము పూజారి ఈయనల్లా వినిన తర్వాత మాకు 400 కిలోమీటర్లు ఇంకా వచ్చినారు. కానీ మేము డీజిల్ డబ్బులు వేస్తామంటే కూడా ₹1 తీసుకోలేదు. ₹1 డబ్బులు తీసుకోకుండా మాకు బోర్ వచ్చి మాకు బోరు వేసి రాత్రి మేము తృప్తిగా వెళ్ళినప్పుడు ఆయనకి డబ్బులు స్వామి ఇంత దూరం నుంచి మీ తృప్తి తినేసి మేము సంతోషంగా మేము 20,000 ఇచ్చి పంపించినాం ఆయనకి. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ కెపాసిటీ బట్టి ఆ దేవస్థానంకి నేనొద్దు, మీరు దేవస్థానం మీకు నీళ్లు పడినాయి కాబట్టి మీరు దేవస్థానం దగ్గరికి వచ్చి మీరు దేవుని ఆశీర్వాదం తీసుకొని మీ తృప్తి అది మీరేమో చేసుకోండి అని చెప్పి స్వామి రాత్రి వెళ్ళిపోయినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బోరేసిన దానికి చరణ్యకి ఆయనకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మేము వచ్చేసి మా తమ్ముళ్ళు వచ్చేసి 2 ఏండ్లు ఇంకా శరణ్ యూట్యూబ్లో చూసిన తర్వాత 2 ఏండ్లు ఇంకా మాదే కారు తీసుకొని పోయి ₹5,000 ఖర్చు చేసుకుని కారుకి పోయి దేవస్థానంకి ఇప్పటికి 4 సార్లు పోయి వచ్చినారు. 4 సార్లు తర్వాత ఫస్ట్ సారి పోయిన తర్వాత మీరు ఒకసారి వచ్చినారు కాబట్టి ఇంకోసారి వచ్చి దేవుని కేళకొండ అభిషేకం చేసి మీరు కేళకొండ ఆమెటికి మేమేమన్నా చేస్తామని ఆనంద స్వామి చెప్పినారు. మళ్ళా రెండోసారి మా తమ్ముళ్ళు ఇద్దరు పోయి ఆడ అభిషేకం చేయించుకొని ఆ దేవుని పువ్వు అడిగినారు. ఆ దేవుడు కుడిపక్క పువ్వు ఇస్తేనే మనకి మంచి జరుగుతుందని వాళ్ళకి నమ్మకము, స్వామికి ఆనందానికి కూడా నమ్మకము. అప్పుడు కుడిపక్క పువ్వు ఇచ్చింది కాబట్టి ఆయన సరేనా మీకు పువ్వు ఇచ్చింది కాబట్టి మీకు నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా, మీరు ఎప్పుడు వస్తారో మేము ఫోన్ చేస్తాము, ఆ టైంకి మీరు అవసరం పడితే మేము వచ్చే కయ్యలేదు, మాకు ఎన్నో ఉండారని చెప్పినారు. తర్వాత వచ్చి అప్పటి ఇంకా ఇంతవరకు 2 ఏండ్లు కాసినారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఈ రోజుకి మా తమ్ముడు ఒక తమ్ముడు గ్రూప్ వేషన్ పెట్టుకున్నాడు, ఇంకో తమ్ముడు బోర్ పాయింట్కి అనేసి 2 ఒకేసారి చేస్తామా అని చెప్పి అన్న స్వామి చెప్పినాక 2 ఒకేసారికి పిలుచుకొని వచ్చి సరేనని 450 కిలోమీటర్లు ఇంకా వాళ్ళే ₹1 డబ్బులు తీసుకోకుండా వచ్చి మాకు వచ్చేసి గ్రూప్ వేషన్ సంతోషంగా మా ఊరంతా చేరి చాలా గ్రాండ్గా చేసి చాలా బాగా చేసి యూట్యూబ్లో కూడా ఉంటుంది, పెట్టింటారు వాళ్ళు సరేనా అనేసి యూట్యూబ్లో పెట్టింటారు, మీరు కూడా చూడండి. చాలా గ్రాండ్గా వాళ్ళకి వెల్కమ్ చేసి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయి బోర్ పాయింట్ ఎక్కడ చూడండి అని చెప్పి ఆ సరైన అప్పటికప్పుడే బోర్ పాయింట్ పిలిపించుకొచ్చి సరైన వచ్చి మా అందరి దగ్గర ఆ జమీన్ మత్తుముత్తిరిగా ఆయాలకి క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ క్రౌడ్ని కొంచెం అక్కడ ఇక్కడ పంపించేసి సరైన పెయింట్ పెట్టిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి మా తమ్ముడు ఆశీర్వాదం తీసుకొని సరైన బోరు వేస్తూ ఉంది. బోరు వేస్తూ తక్షణము ఒక 100 అడుగులు పోయేపాటికి 1.5 ఇంచు నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళంకా కొంచెం తోలితే 2 ఇంచుల నీళ్ళు వచ్చింది. మా తమ్మునికి ఆశీర్వాదం అది ఇచ్చింది. మా తమ్మునికి నీళ్ళు వచ్చింది, నాకే కొంచెం నీళ్ళు కావాలని మళ్ళీ నేను సరేనని కేಳುకొని నేను ఆ స్వామిని అడిగితేని నన్ను అడిగితే కాదప్ప సరేనా నువ్వు అడుగు, సరైన ఆశీర్వాదం ఇస్తే నేను వేసేదానికి నా చేతిలో ఏం లేదు అని ఆమెటికి వచ్చేసి నేను సరైన అడిగితేని అడుక్కుని తచ్చిన సరైన నాకే ఆశీర్వాదం ఇచ్చా. అప్పటికి అది బోర్ బండ్లు అక్కడే ఉన్నట్లే సరైన ఇంకొక పాయింట్కి నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ బోర్ పాయింట్ చూపించి ఆ బోర్ పాయింట్ నాకు తోలింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 ఇంచుల నీళ్ళు వచ్చింది. అది కూడా ఆయన వాళ్ళు సరైన జై సరైన అని యూట్యూబ్లో అప్లోడ్ చేసినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అట్లే చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి వాళ్ళకి ఫోన్లు చేసి ఇచ్చేద్దండి. చాలా అక్కడ దేవస్థానం